హలో అండి, ఈరోజు నేను గోంగూర చట్నీ చేయబోతున్నాను. గోంగూర నిల్వ పచ్చడిలాగా. సో మన ఇంట్లో మనము వేడివేడి అన్నం మీద లేదంటే దోశలకి, ఇడ్లీలకి సో ఎప్పుడైనా కూడా తినేయచ్చు. సో నేనైతే గోంగూర చట్నీ ఎలా చేస్తానో మీకైతే ప్రతిదీ చూపిస్తాను. ఎలా వేస్తే నిల్వ ఉంటుంది, సో ఏమేమి వేస్తే బాగుంటుంది. నేనైతే పచ్చిమిరపకాయలు వేయబోతున్నాను. సో ఎండుమిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలతో వేస్తున్నాను. చాలామంది పచ్చిమిరపకాయలతో చేయరు, సో ఎండుమిరపకాయలతో చేస్తారు. నేనైతే ఎండుమిరపకాయలతో చేయకుండా పచ్చిమిరపకాయలతో చేస్తాను. సో పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది. సో ఇది కూడా చాలా ఐరన్ వస్తుందండి ఇది గోంగూర తింటే. సో చాలా మంచిది. అట్లా అని వేడి అంటారు, కానీ వేడి కంటే ముందు సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకి ఎక్కువ గోంగూర తినమని అంటారు డాక్టర్స్. సో నాకైతే చాలా చాలా ఇష్టమైన చట్నీ ఇది. సో నేనైతే ఎలా చేస్తానో మీకైతే వీడియోలోకి అయితే ప్రతిదీ చూపిస్తాను, ఓకేనా. కడాయిలో అయితే నేను కొంచెం ఆయిల్ పోసుకున్నాను. సో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. సో అది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను, ఓకేనా. సో నేను ఒక కప్ అంతా ఈ సైజు తీసుకున్నాను. ఈ సైజుకి నేను ఒక 15 వరకు తీసుకున్నాను. ఇవి చాలా కారంగా ఉన్నాయి, అందుకని నేను ఒక 15 మిరపకాయలు అయితే తీసుకున్నాను. సో కారంకి సరిపడా తీసుకోండి మీరైతే. నేనైతే చాలా కారంగా ఉన్నాయి కాబట్టి 10 to 15 తీసుకున్నాను. ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో మనం దీన్ని అయితే మిక్సీ జార్లో తీసేసుకున్నాము. సో ఇలా మిక్సీ జార్లో అయితే తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో గోంగూర వేసేసుకున్నాము. సో ఇలా లాస్ట్కి ఫ్రై అయ్యే వరకు జస్ట్ ఆయిల్ కొంచెం వేసేసి ఫ్రై చేసేసాను. సో ఇది కొంచెం చల్లారినాక మిక్సీ పట్టడమే. సో దీంట్లో వేసేసి దీంట్లో ఏమేమి వేయాలి అని చూపిస్తాను. సో లాస్ట్కి పోపు చేసేస్తే అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇది చల్లగవ్వాలి. చల్లగైన తర్వాత మిక్సీ పట్టేస్తే అయిపోతుంది, ఓకేనా. సో ఇది కొంచెం వాటర్లో బాయిల్ చేస్తే పులుపు పోతుంది. సో నాకు పులుపు కావాలి కాబట్టి నేను వాటర్లో బాయిల్ చేయలేదు, జస్ట్ ఆయిల్లో ఫ్రై చేశాను, ఓకేనా. సో చూసారా. సో దీంట్లో కొంచెం మనము ఇందాక ఫ్రై చేసింది వేసేద్దాము. సో ఇది తొందరగా పాడవకుండా ఉండాలి అంటే దీంట్లో వెల్లుల్లి కూడా వేసేద్దాము. చూసారా, అయ్యో మనం ఫ్రై చేసిన గోంగూర అండ్ మిరపకాయలు, వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసేద్దాము. సో గోంగూర కూడా వేసేద్దాము, బాగుంటుంది టేస్ట్ కోసం. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేద్దాం. సాల్ట్ కూడా వేసేద్దాము. చూసారా, సాల్ట్ కూడా వేసేసాను. సో మిక్సీ పట్టేద్దాం. సో మళ్ళీ మనము మిక్సీ అయితే పట్టేసాము. సో ఇలా మెత్తగా మిక్సీ చేసేయాలి. సో పచ్చిమిరపకాయలు ఎండు అయితే ఎండు వేసేయచ్చు, మీ ఇష్టం. సో అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసేసాను కొంచెం పోపు చేయడానికి. సో ఆయిల్ వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాము. వేడైనాక నెక్స్ట్ కొంచెం టేస్ట్ కోసం అనేసి జీలకర్ర వేసేద్దాము. సో కొంచెం ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయినాక సో పసుపు వేసేసి చూసారా, ఆయిల్ బాగానే వేసాను కదా, ఆయిల్ ఇంత వేసాను. సో పోపు అవ్వాలి. వేడైపోతే బాగా వేడైనాక వెల్లుల్లి కూడా వేసేద్దాము. సో బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. సో కొంచెం పచ్చి వేసేద్దాము.
పసుపు కూడా వేసేసాము. సో కలిపేద్దాం అన్నమాట. పసుపు వేసిన తర్వాత బాగుంటుంది కలర్. ఇలా మొత్తం కలిపేస్తే పసుపు కలర్లో ఉంటుంది, బాగుంటుంది కదా. సో నాకు పసుపు వేస్తేనే బాగుంటుందండి పోపులో, టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే, లాస్ట్కి ఆనియన్స్ వేసేసి కలిపేస్తే అయిపోతుంది. బాగుంటుంది ఆనియన్స్ వేసి తింటే, చాలా చాలా బాగుంటుంది, రుచికి రుచి. అండ్ గోంగూర తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో కొంచెం ఇలా చేసుకొని తినేయండి, ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ ఆల్సో. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి, మంచి వీడియో మరొక వీడియోలో మళ్ళొకసారి మంచి వీడియోతో కలుద్దాము. సో ఓకేనా, బాయ్ బాయ్. చూసారు కదా, సో గోంగూర చట్నీ రెడీ. సో ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ అండ్ తొందరగా చేసేసుకోవచ్చు. సో ఒక వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది. ఓకే అండి, బాయ్ 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 ఆల్. అయితే ఏంటంటే గోంగూర చట్నీలో ఆనియన్స్ ఎందుకు వేస్తామంటే టేస్ట్ కోసం అండి. సో ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది. ప్లస్ ఆనియన్స్ వేయడం వల్ల సో మనకు కూడా పొటాషియం అవి ఏమైనా తక్కువ ఉన్న వాళ్ళకి అందుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పసుపు వేయడం వల్ల కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఓకేనా. సో ఇదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, బాయ్.